బంగ్లాదేశ్ మరోసారి అట్టుడికిపోతోంది. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ మరణంతో హింసాత్మక ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. దేశవ్యాప్తంగా అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. రాజధాని ఢాకాలో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఆందోళనకారులు 3 రోజుల కిందట మీడియా కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని వీధులను ధ్వంసం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనం బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వారం రోజులుగా బంగ్లాదేశ్ అట్టుడికిపోతూనే ఉంది. యువత రోడ్లపైకొచ్చి నిరసనలు తెలుపుతుండటంతో పాలన స్తంభించిపోయింది. ఇంక్విలాబ్ మంచా సంస్థ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హదీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతోన్న సమయంలో ఈ అటాక్ జరిగింది. ఢాకాలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉండగా ముసుగు ధరించిన వ్యక్తులు ఆయన తలపై కాల్చారు. తీవ్రంగా గాయపడ్డ హదీని హాస్పిటల్లో చేర్పించారు. 6 రోజులు చికిత్స అందించినా ఆయన్ను కాపాడలేకపోయారు. హదీ మృతి చెందడంతో దేశంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢాకా నుంచి మారుమూల పల్లెల దాకా హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ అల్లర్లను కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బంగ్లాదేశ్ ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ పాలనలో ఉంది. 2024 ఆగస్టులో విద్యార్థుల నిరసనల తర్వాత అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక పరిపాలన ఏర్పడింది. అప్పటి నుంచి ఆయనే పాలనా వ్యవహారాలను చూస్తున్నారు. మరోవైపు బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ అన్ని పార్టీలు ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. ఈ క్రమంలో హదీ హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇక ఎప్పట్లాగానే కొందరు ఆందోళనకారులు భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పరిస్థితులను మరింత దిగజారుస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులాగడం లేదు. తాజాగా చట్టోగ్రామ్ ప్రాంతంలో ఓ హిందూ కుటుంబంపై అక్కడి మతతత్వవాదులు దాడి చేశారు. తక్షణమే స్పందించిన ఆ కుటుంబం వెంటనే అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన అల్లరిముఖలు వారిళ్లు ధ్వంసం చేసి వారిని హెచ్చరిస్తూ ఒక నోట్ రాశారు. చట్టోగ్రామ్ ప్రాంతంలో జయంత్ సంఘ బాబు సుఖ్సిల్ అనే భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. వారు ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అంటూ ఒక అల్లరిమోక వారిపై దాడికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆ ఇద్దరు వెంటనే అక్కడ ఫెన్సింగ్ కట్ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆ దుండగులు వారిళ్లను ధ్వంసం చేశారు. అనంతరం వారి పెంపుడు జంతువులను చంపేశారు. ఈ ఘటనలో దేశవ్యాప్తంగా హిందువులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో దేశ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. దేశంలో అల్లర్లను అదుపు చేస్తామని అన్నారు. ఎన్నికల సమయానికే జరుగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు బంగ్లాదేశ్లో హింసాత్మక ఆందోళనలు చెలరేగడంపై ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా స్పందించారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హింసను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బంగ్లాదేశ్లో హింస సాధారణ విషయంగా మారిపోయిందని ఆమె ఆరోపించారు.